జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పర్యటనల్ని ముమ్మరం చేశారు. జనాల్లోకి వస్తూ ఉన్నారు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు, అధికారుల్ని బట్టలు ఓడదీస్తానని హెచ్చరిస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామని కూడా అంటూ ఉన్న పరిస్థితి. ఏం సార్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన వరుసగా పొదిలి, తెనాలి, ఇప్పుడు సత్తెనపల్లి ఆయన పోయినప్పుడల్లా మొబిలైజ్ చేశారు పెద్ద ఎత్తున అని టీడీపీ అంటోంది, లేదా జగన్ చూస్తానికి జనం వస్తున్నారని వైసీపీ అంటోంది. సో వాళ్ళు వెళ్ళినప్పుడల్లా టీడీపీ వాళ్ళు కౌంటర్ మొబిలైజేషన్, ఏదో పార్టీ కన్నా కౌంటర్ మొబిలైజేషన్ లేదా పోలీసుల ద్వారానైనా మొబిలైజేషన్. దాంతో వైసీపీ టీడీపీ పోరాటం కాస్త మాటల పరిధి దాటి వీధి పోరాట స్థాయికి, స్ట్రీట్ ఫైట్ స్థాయికి వచ్చేసింది. ఈ వీధి పోరాటం కాన్సిక్వెన్సెస్ ఎక్కడ దాకా వెళ్తుంది నోబడి నోస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ ఈ రెండు పార్టీల మధ్య పోలరైజేషన్ ఏ స్థాయికి ఉంది అంటే నిజం లేదు, వాస్తవం లేదు. వాస్తవం చంద్రబాబు నాయుడు దృక్పథం నుంచే, టీడీపీ దృక్పథం నుంచైనా, వైసీపీ దృక్పథం నుంచైనా ఉంటుంది తప్ప ఇండిపెండెంట్గా నిజము వాస్తవం అని చూస్తానికి సమాజం సిద్ధంగా లేదు. అంత పోలరైజ్ అయిపోయినప్పుడు అది ఉద్రిక్తతల దారి తీయకుండా ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఏంటి అన్నప్పుడు నిన్న సత్తెనపల్లిలో కూడా జరిగింది ఏంటి? సో అక్కడ మరణించిన వైసీపీ కార్యకర్త విగ్రహం ఆవిష్కరణ, ఆ కుటుంబాన్ని పరామర్శ. వీళ్ళది బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఏదైనా వైసీపీ వారి వాదన ఆయన ఓటమిని జీర్ణించుకోలేక చనిపోయాడని. కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీలో మొదటి నుంచి కూడా సానుభూతి, విగ్రహావిష్కరణ, ఓదార్పు అనేది డే 1 నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, అది ఏ కారణాలు ఏదైనా సందర్భంలో మారచ్చు, కానీ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంలో క్లిక్ కూడా అయింది. ఆయన పొలిటికల్ సక్సెస్కు మూలంగా ఈ 3 అంశాలు: 1 సానుభూతి, 2 విగ్రహావిష్కరణ, 3 ఓదార్పు. ఓదార్పు ద్వారా, విగ్రహావిష్కరణ ద్వారా జనం సమీకరణకు సాధ్యమవుతుంది. ఆ సమీకరణ ద్వారా సానుభూతిని క్యాపిటలైజ్ చేసుకోవడం. సో అందులో ఇక్కడ కూడా అదే వ్యూహం మనకు కనబడుతుంది క్లియర్గా. దాంతోపాటు పబ్లిక్ ఇష్యూస్ పైన వీధుల్లో సమీకరించడం. పొగాకు రైతు విషయంలో పొదిల్లో చూశాం. అలాగే తన అనుకూల సెక్షన్లను డిఫెండ్ చేసుకోవడం. తెనాల్లో పోలీసులు అత్యుచర్య చూసాం. అందులో ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. సో ఆ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఎలక్షన్లో కొంత డిస్టర్బ్ అయినా బేసిక్ లాయల్ సోషల్ కేటగిరీ, అందువల్ల వాళ్ళని సమర్థించడం ద్వారా తన ఓట్ కన్సాలిడేషన్ జగన్ చేయడం. సహజంగానే జగన్ రాజకీయ వ్యూహానికి టీడీపీ అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే ఎంత పోలరైజేషన్ అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా వెళ్ళినప్పుడు ఆయన మీటింగ్లో తొక్కిసలాట్లో చనిపోయారు. నిన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో కూడా చనిపోయారు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకూల పత్రికలో పతాక శీర్షికలు చంద్రబాబు చంపేశాడు, చంద్రబాబు తొక్కిసలాట్లో చనిపోయారని. ఈరోజు చూస్తే టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలు జగన్ తొక్కిసలాట్లో చనిపోయారని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనలాంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా తొక్కిసలాడే ప్రాణాలే అంటాం. కానీ ఆఖరికి మరణాలు ప్రాణాలు కూడా మీడియా కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, తమ హయాంలో తమ వల్ల జరిగితే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ వల్ల జరిగితే దాన్ని హైలైట్ చేస్తున్నారు. సో ఆ స్థాయికి పోలరైజేషన్ వచ్చిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో ఇది రోజు జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి, ఇది కంటిన్యూస్గా స్ట్రీట్ మొబిలైజేషన్ జరుగుతుంది. ఇది ఒక వైసీపీయే చేయడం లేదు, టీడీపీ కూడా ఇటీవల సాక్షి షో కొమ్మినేని, కృష్ణరాజులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా మొబిలైజ్ చేశారు. అంతకుముందు తిరుపతి లడ్డు విషయంలో కూడా మొబిలైజ్ చేశారు. ఆఖరికి ఏం తేలలేదు ఇప్పటికీ కూడా. అందువల్ల ఈ మొబిలైజేషన్, కౌంటర్ మొబిలైజేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలరైజేషన్ కాస్త వీధుల్లోకి వచ్చింది కనుక అమీతు మీ తేల్చుకునే స్థాయికి వచ్చేసింది. ఇది మరి లా అండ్ ఆర్డర్కు కారణమవుతుందా,
రాజకీయ నాయకులు అయితే బాధ్యతారహితంగా సివిల్ వార్ అన్న పదాలు కూడా వాడుతుంటారు. అది చాలా పెద్ద పదం, అది వాడకూడదు, కానీ వాడుతుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, వీధుల్లో రాజకీయ పోరు మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఇక దీని పర్యవసనాలు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అది ఎక్కడికి పొలిటికల్గా దారి తీస్తుంది, విల్ హ్యావ్ టు సీ.